హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో మా పాప బర్త్డే వ్లాగ్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే బర్త్డే ముందు రోజు నైట్ అయితే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ డిస్ప్లేలో అయితే డిఫరెంట్ కేక్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫారెస్ట్ థీమ్ కేక్ సెలెక్ట్ చేసుకొని కొంచెం మాడిపై చేపించి ఆర్డర్ చేసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా రీతు అయితే బేకరీ దగ్గరికి వెళ్ళగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయింది. కేక్ కేక్ ఐ వాంట్ కేక్ అంటుంది. మళ్ళీ తినేది ఉండదు, ఏముండదు. ఏ కేక్ కావాలి? తర్వాత ఇంటికి వచ్చాక బర్త్డే గర్ల్కి కోన్ పెడుతున్నాను. ఈసారి అయితే బాగా పెట్టించుకునింది. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు పెట్టించుకోలేదు. తర్వాత బర్త్డే రోజు మార్నింగ్ అయితే జస్ట్ చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. బెలూన్స్ అండ్ బ్లాస్ట్ తెచ్చి రెడీగా పెట్టుకున్నాము. ఎంతసేపటికి లేవలేదు. ఫైనల్గా అయితే లేచింది. హ్యాపీ బర్త్డే అని విష్ చేసాము. తర్వాత అయితే బ్లాస్ట్ పేల్చాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ రిత్వి, హ్యాపీ బర్త్డే. బ్లాస్ట్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. బాగా ఆడుకునింది కొద్దిసేపు బెలూన్స్తో, బొమ్మలతో, బ్లాస్ట్ చేసిన గ్లిట్టర్స్తో అలాగా. తర్వాత అయితే స్నానం చేపించి రెడీ చేసి పూజ చేసి హారతి అయితే ఇచ్చాను. మా రీతుకి బొట్టు పెట్టుకోవడం అన్నా హారతి తీసుకోవడం అన్నా చాలా ఇష్టం. తర్వాత కొంచెం సేపు బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేసింది. తర్వాత గుడికి వెళ్ళే ముందు కొన్ని పిక్స్ అయితే తీసాము. నార్మల్గా ఫొటోస్కి పెద్ద కోఆపరేట్ చేయదు అసలు. ఈసారి అయితే కొంచెం బెటర్ అనిపించింది. తర్వాత మాకు దగ్గరలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ టెంకాయ కొట్టి దర్శనం అయితే చేసుకొని తీర్థం తీసుకొని కొద్దిసేపు దేవుడి సన్నిధిలో కూర్చొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఫొటోస్ తీపించుకోదు కదా అని కొన్ని పిక్స్ తీయడానికి అయితే ట్రై చేసాము. మా పై ఫ్లోర్కి వెళ్ళి వచ్చేటప్పుడు అలా కొన్ని పిక్స్, వీడియోస్ అలా తీసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే కొన్ని పిక్స్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి. తర్వాత ఇంట్లోకి వచ్చి వాళ్ళ పిన్ని హ్యాండ్ బ్యాగ్ ఉంటే వేసుకొని ఇంకా అద్దాలు పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటూ స్టిల్స్ ఇస్తూ ఉంది. నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి తన చేష్టలు. ఇంకా డాగ్ బొమ్మకైతే కోమ్ చేస్తుంది. ఇక్కడ చాలా క్యూట్గా ఉంటాయి కదా చిన్నపిల్లల చేష్టలు, ఏం చేసినా కూడా. తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే నేను లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ కూడా చాలా టేస్టీగా వచ్చింది.
ఇంకా అందరం తినేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. డెకరేషన్ మేమే సెల్ఫ్గా చేసుకుంటాము. లాస్ట్ బర్త్డేస్ కూడా మేమే చేసాము. ఫైనల్గా చాలా సాటిస్ఫైగా ఫీల్ అయ్యాము. ఈసారి బర్త్డే డెకరేషన్ థీమ్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మా రీతు అయితే ఎక్కడో స్టిక్కర్ ప్యాకెట్ దొరికినట్టుంది. ఇంకా స్టిక్కర్స్ మొత్తం బొమ్మలకు పెట్టేసింది. ఇంకా బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఒక పక్క డెకరేషన్ జరుగుతుంటే ఒక పక్క నేను కుకింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కలర్ రైస్ చేస్తున్నాను. కర్రీస్ అయితే ఆల్రెడీ చేసేసాను. లాస్ట్లో రైస్ అయితే పెట్టాను. ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్స్ అన్నీ సెట్టింగ్ అయిపోయాయి. ఇంకా కుకింగ్ కూడా అయిపోయింది. ఇక మేము రెడీ అయ్యేదే ఆలస్యం. ఇక కేక్ కటింగ్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.